కూరగాయల రేట్లు బగ్గ పిరమైనాయి కదా. మా పద్మకు పైసలు ఇచ్చేదోళ్ళ కూరగాయలు తెమ్మని. ఎన్ని తీర్ల కూరగాయలు తెచ్చిందో, ఇంత కంగడి కన్నా పోయిందో లేదో ఈ పిల్ల అడుచుకోవాలి. పద్మ, ఓ పిల్ల, అరే బగ్గనే తెస్తుంది. సంచి నిండున్నట్టున్నాయి కదా. అక్క ఎదురొస్తే కాదా బగ్గనే తెస్తుందని అంటున్నావు. 2 సంచులు మొయ్యలేకపోతున్నా. వస్తా. నేను ఇక్కడ పచ్చిపులుసు వేస్తున్నా కదా, తాలింపు గింజలు తెస్తామని చూస్తున్నా. నీ పిల్లకి నా వారెద్దు. కూరలే చక్కగా వండినప్పుడు తాలింపు గింజలు ఏం చేసుకుంటావు? కూరలు చేయకుంటే ఏం వండుకొని తింటావు? గంజి దాగి బతుకుతున్నాం ఏమన్నా? అదే ఉత్తమం అక్క, మంచిగా. కానీ గంజి కూడా దొరుకుతలేదాయే. అన్న మార్పు పెట్టే దినాలాగివి. సరేగా నీ కూరగాయలు మాత్రం బాగానే తెచ్చినట్టున్నావు కదా. ఈ కూరగాయలు కాదక్క. మరి ఏంటి అవి? సంచి నిండా తెస్తున్నావు కదా. ఈ సంచిలో పండ్లున్నాయి, ఈ సంచిలో ఓన్లీ ఆకుకూరలే ఉన్నాయి అక్క. పండ్లు ఆకుకూరలా? అరే నేను కూరగాయలు తెమ్మన్నా కదా. అవి కావాలంటే 200-300 తీసుకొని నువ్వేవో. నేనైతే పండ్లు తెచ్చినక్క. మరి ఇప్పుడు నేను మా పట్టిలకి ఏం కూర చేయాలో చెప్పు. పండ్లు లేవా అక్క? పండ్లు తిని బతికేద్దాం, లేదంటే ఆకుకూరలుండు దినాం ఇవే తిందాం. అన్నం తిని బతికేస్తావా? అంటే ఇక బువ్వ కూరలు వద్దా? అంటే అస్సలకే తినొద్దని కాదక్క, పండ్లు ఎక్కువ బువ్వ కూర తక్కువ తినాలని డిసైడ్ అయినా. నేనే కాదక్క, నువ్వు సత్తను కూడా అంతే. సరేగా ఇంతకు చికెన్ తెచ్చినావా లేదా? లేకుంటే సత్తిగాడు ఊకోడబ్బా. అర్రే అసలు నీసే వద్దనుకుంటున్నాం, ఇంకా నువ్వు కోడి కూర తెచ్చినావా అని అడుగుతున్నావేంది? నో నాన్ వెజ్. ఆయనకి ఎరకైందంటే ఇల్లు వీక్ పందిరేస్తాడు పో. ఇట్లా ఎందుకు చేసినావు చెప్పు నువ్వు? అరే జనం అంతా నీసు కూర బంద్ పెట్టి పండ్లు ఆకుకూరలే ఎక్కువ తింటున్నారంట. మనం కూడా మారాలి కదక్క మంది లెక్క. మంది లెక్కేంది? నువ్వు తిక్క తిక్క చేయకీడ. 160 మంది నీసు కూరనే ముడతలేరంట. బీమార్లు వస్తున్నాయని పండ్లు ఆకుకూరలే తింటున్నారంట. ఓ నీ పిల్ల, అంటే సర్వేలో రోగం నీకు కూడా పట్టుకుందా? ఏదో సంస్థలు చెప్తారు, గాముచ్చట కోసమేనా నువ్వు ఇప్పుడు ఇది చేసేది? అవ్వక్క, మరి నీసు కూర తిని షుగరు బీపీ రోగాలు తెచ్చుకుంటే ఎందుకు? మనం మంచిగా ఎక్కువ ఏండ్లు బతకాలక్క. అసలు ఇప్పుడు నువ్వు కూరగాయలు తెస్తావా లేదా చెప్పు ఒక మాట. అక్క కూరగాయల రేట్లు కూడా మస్తు పిరమున్నాయి, అది కూడా చూసుకో. అందుకే పండ్లు ఆకుకూరలే తెచ్చిన. అవునా? అయితే ఉపాసం ఉంటే మంచిదని సర్వే చేసి చెప్పిరు కదా ఒకప్పుడు, అట్లుండకపోయినావు మరి. నాకేం కర్మ, నాకు మంచిగా పండ్లున్నాయి, నేను పండ్లు తింటా. కూరగాయలు అగ్గువైనాక నువ్వే 3 పూటలు తిను కూరగాయలు. సరే కానీ మరి పండ్లకు కూడా బగ్గ పైసలు కావాలి కదా, అని కానీ ఎట్లా కొనుకొచ్చును? పక్కింటి చంద్రకళ అక్క దగ్గర 500 అప్పు చేసిన. ఫస్ట్ తారీఖు అయినాక ఇస్తా అని చెప్పిన, పండ్లు తీసుకొచ్చిన. అంతా నానెత్తి తినేటోళ్ళెప్పో. ఏ బాధపడకక్క, తగ్గిపోతుంది బీపీ. ఇగో 2 అట్టి పండ్లు తిను. ఆయితారం నాడు నీసు జోలికి అస్సలకే పోవద్దు. నీకు కాదు సత్తిగానికి కావాలి. ఆనికైతే నీ పేరే చెప్తా పో. నిన్నేమన్నా నాకైతే తెలియదు, మీ ఇష్టం ఏమన్నా చేసుకోరు. సత్తాన్నకు నేను చెప్పుకుంటా తీయక్క, నీసు కూర ఎక్కువ తినొద్దు, పండ్లే ఎక్కువ తినాలే అని నేను చెప్తే వింటాడు.